నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి తనుజ గేమ్ సేఫ్ ఉందా అండ్ సంజన గేమ్ సేఫ్ ఉందా, అలాగే ఈ మోడల్ స్ట్రాటజీ మనం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నిజంగా అంటే డెమాన్ కూడా ఒకనొక టైంలో డెమాన్ అన్న మాటకి నిజంగా ఈ గుండె బతకాలరా అనిపించింది. అలాగే కళ్యాణ్ కూడా అసలు వేరే లెవెల్లో స్ట్రాటజీ ప్లే చేశాడు, చాలా బాగా ఆడాడు గేమ్. తను గేమ్లో లేకపోయినా సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత నిజంగా జెన్యున్గా సపోర్ట్ చేశాడు అనిపించింది. అలాగే నిజంగా నేను ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకుంటాం, మనలో ఒకరు ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు అని డిస్కషన్ చేసుకుంటాం. డొల్లా వెళ్ళిన తర్వాత అనుకున్న ప్రశ్నలు మరి మనకైతే పెద్దగా ఇంట్రెస్ట్ రాలే నాకైతే ఆ ప్రశ్నలు చూసిన తర్వాత. బట్ ఇమాన్యుల్నే ఆడియన్స్కి నిజంగా అంటే మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఆడియన్స్ క్వశ్చన్స్ సరిగ్గా అడగలేదు కానీ ఇమాన్యుల్ మాత్రం ఆన్సర్స్ మైండ్ బ్లాక్ ఆన్సర్స్ ఇచ్చాడు. బట్ నేను లైవ్లో కూడా చూసినాను ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ రాలే ఎపిసోడ్లో. ఇంకా మరీ కట్ చేసి వేసాడు, ముగ్గురు నలుగురు వేసాడు. హిమాలయన్ ఎవరు అడిగినా చాలా జెన్యున్గా చాలా ప్రేమతో మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చాడు. బట్ ఎపిసోడ్లో ఇంకా లేపేశారు. ఆడియన్స్ అయితే పెద్దగా అనుకున్నంత బిగ్ బాస్ ఏదో చేద్దాం అనుకుంది కానీ అది పెద్ద వర్కౌట్ కాలేదేమో అనిపిస్తుంది ఆడియన్స్ విషయంలో. బట్ లైవ్లో కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు క్వశ్చన్స్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఎపిసోడ్లో ఆడియన్స్ క్వశ్చన్స్ వేసిన దాన్ని బట్టి, అలాగే హిమాలయన్ ఆన్సర్స్ ఇచ్చిన బట్టి. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి హిమాలయన్ ఒక గేమ్ ఆడాడు భయ. నిజంగా అంటే నాకైతే ఆ గేమ్ చూస్తుంటే ఈ మంచి బిగ్ బాస్ ఒక టైంలో హిమాలయన్కు గేమ్లు పెట్టడానికి టాస్క్ ఆలోచన రావట్లేదా అనిపిస్తుంది హిమాలయన్కు. నిజం చెప్పండి, సీజన్ స్టార్టింగ్ లో నుంచి హిమాలయన్ ఏ టాస్క్ లో మీకు ఓడిపోయాడు? నిజం ఒక్క జెన్యున్గా చెప్పండి. నేను సీజన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా కదా, నాకు తెలిసిన ఒక రెండో మూడో టాస్క్ ఓడిపోయాడు అబ్బా అంతే. నిజంగా ప్రతి టాస్క్ పెట్టు హిమాలయన్ దాన్ని ఏదో పెద్ద డ్రెస్ తీసుకోడు, చాలా సింపుల్ వెళ్ళిపోతుంది టాస్క్. అది ఎంత ఫిజికల్ టాస్క్ అయినా దాన్ని నవ్వుతూ ఆడుతూ పాటు చేస్తాడు. వీరేమో తలకాయ కిందికి కాలు పైకి చేస్తుంటారు మిగతా కంటెస్టెంట్లు. హిమాలయన్ గేమ్ మాత్రం అరాచకం పాపం. మీరు అవునన్నా కాదన్నా హిమాలయన్ గేమ్ మాత్రం అసలు వేరే లెవెల్. ఇంతవరకు ఏ బిగ్ బాస్ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా చూడలేదు నిజంగా. నేనైతే ఇంతలా నిన్న టాస్క్ ఒకటి సైకిల్ టాస్క్ పెట్టారు, కుంటర్ టాస్క్. అసలు ఆ టాస్క్ చూస్తుంటే నాకైతే ఇంత త్వరగా అయిపోతాడు ఆ టాస్క్. అసలు బిగ్ బాస్ కి ఒకనొక టైంలో కూడా అనిపిస్తుంది మనం ఇలాంటి టాస్క్ ఇమాన్యుల్కి సెట్ కావేమో అని బిగ్ బాస్ కూడా ఒకనొక టైంలో ఆలోచన వచ్చింది. బట్ అక్కడ ఉండేది ఇమాన్యుల్, మనం ఏం చేయలేము. బిగ్ బాస్ ఒకనొక టైంలో ఆలోచిస్తుందంటే మనం కూడా ఎంత ఆలోచించామో ఒకసారి ఆలోచించుకొని ఇమాన్యుల్కు ఏ టాస్క్ నిజంగా అంటే సెట్ కాదా, ఏ టాస్క్ అయినా పెట్టు బిగ్ బాస్ నిజంగా అంటే ఇమాన్యుల్ అరాచకం గేమ్లో మాత్రం. ఇంతవరకు సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఏ కంటెస్టెంట్ చూడలేదబ్బా ఇలాంటి గేమ్స్, ఇలాంటి ఎంటర్టైనర్ని. నిజంగా ఒక కమిటీ నుంచి ఈ లెవెల్లో ఆడుతున్నారని ఏ ఆడియన్స్ కూడా ఊహించారు నిజంగానే. నేను ఒక సైకిల్ టాస్క్ జరిగింది, ఆ టాస్క్ లో నిజంగా లైవ్ లో కూడా భయ, లైవ్ భయ, లైవ్ లో అంత త్వరగా ఇవ్వాలన్న గేమ్ అయిపోతాడు. వీళ్ళేమో ఇంకా అక్కడే ఇంకా పోరాడుతున్నారు. అసలు ఆ గేమ్ వీళ్ళకి అర్థమయ్యేలోపు ఇవాళ బెల్ కొట్టేసాడు. అండ్ ఆ స్కోర్ బోర్డ్ లో కూడా ఇమాన్యుల్ ఫస్ట్ ఉన్నాడు. అలాగే మన డెమాన్ కూడా నేను తొందరగా గేమ్ అయిపోగొట్టాడు. కానీ డెమాన్ కి చాలా మంది కంటెస్టెంట్ అడ్డం వచ్చారు. బట్ ఆ అడ్డం వస్తారని తెలిసి ఇమాన్యుల్ అన్న దాన్ని ముందుగానే వెళ్ళిపోయాడు. ఆరామ్సే గేమ్ ఆడాడు అబ్బా, దాన్ని పెద్దగా కష్టం తీసుకోలేదు, సింపుల్ ట్రెస్ట్ తీసుకుంటూ గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో మాత్రం నాకైతే ఇమాన్యుల్ అనార్జకం. అది చూడడానికి మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ గేమ్ చాలా కష్టం. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళి దాన్ని దొప్పుకొని అక్కడ పెట్టాలంటే చాలా కష్టం. ఇమాన్యుల్ గేమ్ మాత్రం అరాచకం. అలాగే నెక్స్ట్ వచ్చేసి అండ్ తనుజ తప్ప మరి సంజన తప్ప వీళ్ళిద్దరిలో ఎవరు సేఫ్గా ఆడారు, ఎవరు అన్సేఫ్గా ఆడారు మీరైతే కామెంట్. నాకైతే ఒక టైంలో నిజంగా అంటే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో అండ్ సంజన గారు గేమ్ చూసిన తర్వాత ఏం ప్లానింగ్ మామా, ఏం మైండ్, ఏం మాస్టర్ మైండ్ మామా అనిపించింది. ఎందుకంటే ఆ జైల్లో నుంచి బయటకు రావడానికి చాలా అసలు వేరే లెవెల్ ఫన్నీ టాస్క్ అదైతే. బట్ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసింది. జైల్లో సింపుల్ బయటకు రావడానికి భరణి గారిని కాదు మొత్తం కంటెస్టెంట్ని బలి చేసి పడేసింది. అంత సింపుల్గా ఆడియన్స్కి వినిపించడానికి వెళ్ళి బాత్రూమ్కి మళ్ళీ ఆ క్వశ్చన్స్ చదవడం నాకైతే అసలు చాలా ఫన్నీ అనిపించింది. బట్ ఎంటర్టైన్ బాగుంది. అక్కడి వరకు అయితే సంజన గారు ఓకే. నేను ఆ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సంజన గారు జైలు నుంచి బయటకు రావడానికి చాలా ఫన్నీ టాస్క్ అబ్బా. అయితే నాకైతే చాలా నవ్వుకున్నాను నిజంగా. అంటే ఆ కంటెస్టెంట్ మొత్తం బలి చేసి పడేసింది సంజన గారు. సంజన గారికి అనిపించింది ఒక ఏం మాస్టర్ మైండ్ రా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ జైలు నుంచి రావడానికి 3 సార్లు సింపుల్ గా తప్పించుకెళ్ళి ఆరామ్సే
అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్ ఇక్కడ వరకు అయితే సంజన గారు ఓకే అబ్బా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. నెక్స్ట్ గేమ్ నుంచి ఒకరిని కంటెస్టెంట్ని తొలగించాలి. అక్కడ ఎవరు మీకు అండ్ తనుజ సేఫ్ ఆడిందా లేకుంటే మన సంజన గారు సేఫ్ ఆడారా, మీకైతే ఎవరు సేఫ్ ఆడాలనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే డెఫినెట్గా అనిపిస్తుంది ఎక్కడో మన సంజన గారు ఇమానియల్కు వెన్నుపోటు పొరచాలేమో అనుకుంటున్నారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. బట్ దీన్ని ఎవరు పెద్దగా ట్రోల్ చేయొద్దు. తనుజ మీరు అవునన్నా కాదన్నా ఈ విషయంలో కాదు, నాకైతే జెన్యూన్ కంటెస్టెంట్ అమ్మా. మీరు అవునన్నా కాదు, చాలా మంది ట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఈ గేమ్లో తనుజ సేఫ్ ఆడిందా సంజన సేఫ్ ఆడిందా మీరైతే కామెంట్ చేయండి. నేను ఎపిసోడ్ వరకు మాత్రమే చెప్తున్నాను, లైవ్లో కూడా నేను చూశాను. లైవ్లో కూడా మరి నా ఒపీనియన్ చెప్తా. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు సేఫ్ ఆడారో కామెంట్ చేయండి. నాకైతే నిజంగా ఇమానియల్ ఉన్న స్ట్రాటజీ అరాచకం అబ్బా. తను గేమ్లో ఉండడానికి వేరే లెవెల్ ప్రయత్నం చేస్తున్నాడు అబ్బా. నిజంగా అక్కడ మాత్రం అరాచకం. తను ఒప్పించే విధానం కానీ వేరే లెవెల్ అబ్బా. మీరు అవునన్నా కాదన్నా. అండ్ అలాగే సేఫ్ అండ్ అన్సేఫ్ వస్తే మాత్రం నిజంగా చెప్పండి జెన్యున్గా తనుజ సేఫా అండ్ సంజన సేఫా. నాకైతే ఒకనొక టైం అనిపించింది సంజన గారు ఎక్కడో ఇమానియల్కు వెన్నుపోటు పొడిచారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక గ్రూప్గా వాళ్ళు డివైడ్ అయినప్పుడు చూసాం. అండ్ భరణి గారు సుమనన్న తనుజ ఉన్నప్పుడు మన సంజన గారు నేను తీయనబ్బా ఇమానియల్ డిమాండ్ పోని తీస్తాను ఒకనొక టైంలో తను చాలా హార్ట్ఫుల్గా చెప్పింది. అక్కడ అనిపించింది వీళ్ళది కదా బాండింగ్, వీళ్ళది కదా జెన్యున్ బాండింగ్, వీళ్ళది కదా తల్లి కొడుకు అనిపించింది. బట్ ఇక్కడనే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. నిజంగా ఇక్కడే నాకు తనుజ మీరు అవునన్న కారణం చాలా జెన్యున్ భయం. అయితే హార్ట్ఫుల్గా చెప్తున్నా, నిజంగా నిజాలు మాట్లాడుతున్నాం. తనుజ చాలా చాలా జెన్యున్. సంజన గారే నేను ఇన్నాను జెన్యున్ అడిగాను, కానీ ఇంత మరీ కట్టపక్కన వెన్నుపోటు వస్తుందని నేనైతే అనుకోలేదు. ఆల్రెడీ ఇమానియల్ గుచ్చి 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 చెప్పాడు, అమ్మా నువ్వు డిమాండ్కి ఓటేస్తే అక్కడ నన్ను అందరూ తీసివేస్తారు, గేమ్లో వెళ్ళిపోయేది నేనే అని. కానీ సంజన గారికి ఆ గేమ్ అర్థం కాలేదనుకుంటా. లాస్ట్కి సంజనని ఆ గేమ్లో అవుట్ అయ్యేది. ఆ విషయంలో ఒకనొక టైంలో సంజన గారు అంటాడు అబ్బా నేను ఫస్ట్ డిమాండ్ పే చెప్పి మళ్ళీ ఇమానియల్ పే చెప్తాను. బట్ అక్కడ తనుజ స్టాండ్ తీసుకెళ్ళి నిజంగా వేరే లెవెల్ స్టాండ్ అబ్బా. అది అనిపించిన తర్వాత జెన్యున్ కంటెస్టెంట్ అనిపించింది నాకైతే బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మనం అక్కడ గేమ్ మారుతున్నప్పుడు ఇక్కడ కూడా గేమ్ మారాలి. దానివల్ల నాకైతే తనుజది కరెక్ట్ అనిపించింది. మరి మీకు ఎవరికి కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. లాస్ట్ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలబ్బా. అండ్ కళ్యాణ్ డిమాండ్ గురించి. కళ్యాణ్ ఏమో అసలు ఆటలో లేకుండా ఆట మొత్తం కళ్యాణ్ చేతుల మీద నడిపించాడు. అండ్ డిమాండ్ అయితే నాకు డిమాండ్ చూసిన ప్రతిసారి చేస్తుందబ్బా. నాకు ఏదో సెలబ్రిటీ అక్కడ ఫీలింగ్ రాదు. మనవాడు మన పక్క ఇంట్లో ఉండేవాడు అలాగే మన బంధువు అనే ఉద్దేశంతో నాకు ప్రతిసారి అలాగే వస్తుంది. చాలా సింపుల్గా, చాలా జెన్యూన్గా, చాలా ఫన్నీగా ఉంటాడు. నిజంగా నాకైతే మనలో ఒక మంచి అనే ఫీలింగ్ నాకు డిమాండ్ చూసిన తర్వాతనే కలిగింది. బట్ డిమాండ్ కూడా నేనైతే వేరే లెవెల్ అబ్బా. నిజంగా డిమాండ్ ఒక టైంలో ఒక మాట అన్నాడు, నేను ఇమానియల్ను తీసివేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇమానియల్ నేను టాప్ 5లో చూడాలనుకుంటాను, నా కోరిక, అందుకే నేను ఇమానియల్ను తీసేయాలనుకోవట్లేదు అన్నాడు. అక్కడ మాత్రం నిజంగా ఈ గుండె బతకాలరా అనిపించింది నాకైతే ఒకనొక టైంలో. నిజంగా చాలా జెన్యూన్. నాకైతే నేను చాలా హార్ట్ఫుల్గా డిమాండ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే కళ్యాణ్ కూడా డిమాండ్ జోలికి వస్తే మాత్రం నేనైతే అస్సలు ఊరుకుంటున్నాను. అక్కడైతే నిజంగా వీళ్ళది కదా ఫ్రెండ్షిప్, వీళ్ళది కదా జెన్యూన్ అనిపించింది. ఒకనొక టైంలో రీతు కూడా అంటది, రీతు వెళ్ళేటప్పుడు అనుకుంది కళ్యాణ్ డిమాండ్తో మాట్లాడు తను బాధపడుతున్నాడు. బట్ ఈరోజు స్టాండ్ నిజంగా రీతు చౌదరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అబ్బా. ఎందుకంటే ఈరోజు స్టాండ్ తీసుకున్నారు అన్నమాట. అండ్ కళ్యాణ్ డిమాండ్ ఒకరికే సపోర్ట్ చేయలేదు, హిమాలయను కూడా సపోర్ట్ చేశాడు. అయితే అక్కడైతే కళ్యాణ్ చాలా మంది ఆడియన్స్ గెలుచుకున్నాడు. ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ అవడంలో మరి ఎలాంటి తప్పు లేదో అనిపిస్తుంది నిజంగా. మీరు అవునన్నా కాదన్నా నిజంగా ఇలాంటి కంటెస్టెంట్లు వేరే లెవెల్ అబ్బా. వీళ్ళ ముగ్గురు బాండింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే అరాచకం అనిపించింది వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కానీ, వీళ్ళ ముగ్గురు బాండింగ్ కానీ నాకైతే చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ ఓవరాల్గా అండ్ ఒక కాడ ఫన్నీ, ఒక కాడ ఎంటర్టైన్మెంట్, ఒక కాడ ఫైట్స్ చాలా బాగుంది ఎపిసోడ్. మనం వెళ్ళి చూడండి. అంటే ఇక్కడైతే నిజంగా అండ్ ఈరోజు డిమాండ్ అండ్ కళ్యాణ్ తనుజ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా జెన్యూన్గా ఆడారేమో అనిపించింది. బట్ ఇమానియల్ స్ట్రాటజీ మాత్రం దాన్ని అంచనాలకే వదిలేస్తున్నాం. ఇమానియల్ స్ట్రాటజీ వేరే లెవెల్. ఇమానియల్ మంచి మనిషిని ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇంతవరకు నేనైతే చూడలేదు. మరి మీరు ఎవరైనా చూసితే కామెంట్ చేయండి. బిగ్ బాస్ కంటెంట్ కోసం నా లాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గాయ్స్.